కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు కాలనీ వాసులు నీటి సమస్యలపై 6 నెలల నుండి తీవ్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కేపీ వినయ్ తీసుకెళ్తే నిర్లక్ష్య ధోరణితో సమాధానం ఇవ్వడం కాకుండా సమస్య పరిష్కారం చేయకుండా దాటవేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఈరోజు కాలనీ వాసులతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. లేని పక్షంలో కాలనీ ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు పాల్గొన్నారు. ఇదే ఆయనకి ఎప్పుడు తప్ప మా సమస్య అయితే మాకు సాల్వ్ అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు మీకు సొల్యూషన్ ఏందని నన్ను అడిగితే మాకు అరగంటనో 45 మినిట్స్ ఎక్కువ నల్లిపండి అని చెప్తున్నా. నేను ప్రెజర్ వీలు కాదంటున్నారు. 4 రౌండ్లు కొట్టి దాని సొల్యూషన్ వాళ్ళు ఆలోచించాలి. అంటే బిల్లులు కట్టకపోతే వస్తున్నారు రైతు ముందు నిలబడతారు. ఎక్స్ట్రా ఫైన్ వేస్తున్నారు. కేపీ వినయ్, మా దగ్గర వాటర్ ప్రాబ్లం 6 months నుంచి సివియర్ గా లో వాటర్ ప్రెజర్ ప్రాబ్లం. మేమేమనుకున్నాం అంటే మా 30 years ఓల్డ్ పైప్ లైన్, ఈ పైప్ లైన్ రస్ట్ వచ్చింది మనకు, అందుకే లో వాటర్ ప్రెజర్ వస్తుందని. తర్వాత తీరా మాకు తెలిసింది ఏంటంటే వీరప్ప నగర్, భద్రసాయి కాలనీ, ఈ 3 కాలనీలు కుత్బుల్లాపూర్ విలేజ్, ఇక్కడ మొత్తం 6 నెలల నుంచి సేమ్ ఇదే ప్రాబ్లం. మ్యాటర్ మేడం కి కాల్ చేస్తే మేడం రోజు ఒకటే మాట చెప్తుంది. మేడం కాల్ చేసిన వెనస్డే రోజు కాల్ చేస్తే నేను రవి అనేతో అనుకుని, రవి అతనే మీకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, మీకే రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తాడని చెప్పి మేడం చెప్పింది. లైన్ మ్యాన్ చెప్తే నాకు చెప్పనే లేదన్నాను. ఇప్పుడు ఎక్కడుందో అక్కడ ఉంది. సరే ఇవాళ ప్రజావాణి కాబట్టి ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అడగడం జరిగింది.